Okay, students, good evening. Today, remaining level 3 bits we'll discuss. That is atom level 3. Already up to 7 bits are completed. Now we go for problem number 8. Problem number 8. Listen carefully. The bits are very easy. Okay. The wavelength of first line of Lyman series in hydrogen atom is 1 to 16 angstroms ఇచ్చాడనా wavelength 1 to 16 angstroms in Lyman series. First line of Lyman series అనగా wavelength of first line of Lyman series of 10 times ionized sodium 10 times ionized sodium Z equal to 11 అని Z value. సో ఇక్కడ మనం 10 టైమ్స్ అన్నాడు కాబట్టి ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ మనకి ద వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ వచ్చి 1 to 16 ఆంగ్స్ట్రామ్స్ ఇచ్చాడనా వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ ఆఫ్ 10 టైమ్స్ ఐనైజ్డ్ సోడియం ఆటమ్ అడిగాడు. ఓకే, సో లైమన్ సిరీస్ ఆఫ్ కోర్స్ 1/λ1 is equal to R proportional to R into 1/n1 square minus 1/n2 square. So including Z కూడా యాడ్ చేస్తే R Z square 1/n1 square minus 1/n2 square. ఓకే, ఫర్ హైడ్రోజన్ ఆటమ్ Z ఈక్వల్ ఎంత జస్ట్ 1. ఓకే, చూద్దాం ఇప్పుడు లైమన్ సిరీస్ 1/λ1 is equal to ఇటు ఇది కాన్స్టెంటే కాబట్టి నేను R వాల్యూ రాయట్లేదురా 1/1 square 1 2 స్క్వేర్ అంటే 4 రా జస్ట్ ఎంత అవుతుందన్న జస్ట్ ఇది 4 - 1 3/4. సో λ1 ఈజ్ ఈక్వల్ ఎంత 4/3 అవుతుంది. ఓకే, డన్. సిమిలర్లీ 1/λ2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ ఆఫ్ సోడియం అడిగారా. సో జెడ్ స్క్వేర్ 1/11 కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే అగైన్ 4. సో 1/λ2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అది 121. జెడ్ వాల్యూ 11 అన్న 11 స్క్వేర్ అంటే 121 అగైన్ ఇది 3/4. సో λ2 ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 121. ఓకే, λ2 వచ్చింది, λ1 వచ్చింది. సో ఫైనల్లీ λ1/λ2 ఈజ్ ఈక్వల్ టు λ1 ఈజ్ వాట్ 4/3 into λ2 is what 3 into 121/4. 4 cancel, 3 cancel. Okay, so then we will calculate λ2 nana. So λ2 is equal to on cross multiplication λ1/121. λ2 is equal, what is the value of λ1? 1 to 16 angstroms by 121. So approximately ఎంతరా 121 10s ఆరేగా. సో λ2 కూడా ఏమవుతుంది జస్ట్ λ2 10 angstroms. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, approximately 10 angstroms, దట్ ఈస్ ద 11 λ2 వాల్యూ. హైడ్రోజన్ ఆటము ఇది వచ్చేసి సోడియం జెడ్ వాల్యూ చేంజ్ అవుతుంది. మిగతా ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి నేను రాయలేదు, క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. ద అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఈచ్ ఆటమ్ ఈజ్ 13.6 ఇచ్చాడు అబ్బాయి. అయనైజేషన్ పొటెన్షియల్ కానీ లేదంటే ఎనర్జీ కానీ ఏదన్నా కానీ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకోండి. ఓకే, లేదా 13.6 volts అనుకోండి. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ n = 2 to n = 3 లెవెల్స్ నియరెస్ట్ ఎనర్జీ లెవెల్. అదే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫస్ట్ దాంట్లో 13.6, సెకండ్ వన్ 3.4, థర్డ్ వన్ 1.5 అన్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారా. సో 3.4 1.5 అన్నాం. ఓకే 9. సో రిమైనింగ్
1.89 అప్రాక్సిమేట్లీ 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ లేదా వోల్ట్స్ ఏదైనా ఓకే. ఓకే, వాడు ఎనర్జీ అడిగాడు కాబట్టి 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ 10th one. The radius of Bohr orbit in ground state of hydrogen atom is 0.5. So radius ground state అంటే ఫస్ట్ స్టేట్ అన్న 0.5 ఆంగ్స్ట్రమ్స్ ఆర్ 1/2 ఆంగ్స్ట్రమ్స్ కూడా రాయొచ్చు. The radius of the orbit of electron in third excited state of third n equal to ఎంత 3, z value ఎంత helium కాబట్టి 2. So r formula ఎంత radius of the electron in nth orbit of hydrogen atom formula r is equal n square h square epsilon naught by pi m z square. Okay na, pi m z square. So see this ఇంట్లో n square by z అనేది రెండింటికి కామన్ అన్న, ఇది 0.5 ఆంగ్స్ట్రమ్స్ ఇచ్చాడు. ఓకే, r is equal to what is the value of n 3 square means 9, z is nothing but 2 into, so 0.5 is nothing but 1/2. okay, 1/2 ఆంగ్స్ట్రమ్స్ లా. సో 9/4 అంటే 2.1 సంథింగ్ అవుతుంది అంతే కదా. సీ దిస్ వెయిట్ ఎవరన్నా ఇక్కడ, సారీ జెడ్ కింద ఉంది కదా. ఓకే, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ 2 రా. 3 స్క్వేర్ అంటే మనకి థర్డ్ ఆర్బిట్ అడిగింది. ద రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ థర్డ్ ఎగ్జైట్ స్టేట్, సారీ థర్డ్ ఎగ్జైట్ స్టేట్ అన్న. థర్డ్ ఎగ్జైట్ స్టేట్ అంటే 4, సారీ థర్డ్ ఎగ్జైట్ స్టేట్ మీన్స్ 4. సో 4 కాబట్టి n స్క్వేర్ ఎంత అవుతుంది బై 16 అవుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే 2 into 2 4, 4 4s are like this. So the answer is 4 angstroms. Done. 4 exit state అన్నాడు. థర్డ్ exit state అంటే n equal to 4. ఫస్ట్ exit state n equal to 2. సెకండ్ exit state n equal to 3. Please remember it. క్వశ్చన్ ఒకసారి పర్ఫెక్ట్గా చదవాలి, చదివి అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి. మనం స్పీడ్లో చేసేస్తాం, ఏదో మిస్టేక్ అవుతుంది. కేర్ఫుల్గా చూడండి. ఓకే, రైట్ డౌన్. ఇది n equal to 1 అనా, n equal to 2 రా, n equal to 3 నా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. Potential energy of electron in fifth orbit of hydrogen atom అన్నట్రా. Potential energy of electron in fifth orbit of hydrogen atom. Potential energy find out చేయాలి. ముందు ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఎంత, ఈ లెవెల్ ఎంతరా, n equal to 4 లో ఎంత ఉందిరా, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 0.85 ఎలక్ట్రాన్. నెక్స్ట్ లెవెల్ ఎంత ఉంది, n equal to 5 లో 0.54 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఓకే, అది ఎనర్జీ ఆఫ్ ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి 0.54 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మైనస్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ నెగిటివ్. ద నెగిటివ్ సైడ్ ఇండికేట్స్ ఎలక్ట్రాన్ బౌండ్ టు ద సిస్టమ్, బౌండ్ టు ద న్యూక్లియస్. ఇది ఎనర్జీ రా. ఐ వాంట్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2 into టోటల్ ఎనర్జీ రా. 2 into 0.54 is nothing but 1/2 electron volt. Approximately 1 అంటే 1 point something electron volts above. So answer is 1.08 electron volt. Minus na, minus 1.08 electron volt. So 0.54 multiply చేస్తే మీకు ఎంత అవుతుంది, ఎగ్జాక్ట్ గా 1.08 నెగిటివ్. మైనస్ చూడండి, మల్టిప్లై చేసేయండి, ఈజీగా ఉంది కాబట్టి 2 into రైట్ minus 2 into ఇది నెగిటివ్ కదా ఫిఫ్త్లో, -2 into దీన్ని నేను 54 into 10 power -2 రాస్తాను అబ్బాయి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 54 2s are 108 into 10 power -2 electron volts. So potential energy is equal to 1.08 minus electron volt. That is the answer. 12th one. If R is the Rydberg constant for hydrogen, okay,
Then the wave number of first line in Lyman series. Wave number of first line in Lyman series ra. Lyman n1 equal to 1, n2 equal to 2. So 1 by lambda is equal to, of course, nu bar. What are in the only nu bar? So r into 1 by 1 square, 1 by 2 square, 4. Nu bar is equal to r into, that is 3r by 4r. That is the answer. Write down. 12th one completed. 3r by 4 as option 4 away. Next numerical, that is problem number 13. Problem number 13 away. Problem number 13 ra. If lambda 1, lambda 2 are wavelength of first member of Lyman and Paschen series respectively, lambda 1 is to lambda 2 and lambda 1, lambda 2 are the wavelength of first member of Lyman. Lyman వచ్చి r into 1 minus 1 square 1 by 1 is nothing but 1. 2 square into 4. Okay. So 1 by lambda 1 is equal to by r into, that is 3r by 4 lambda 1 is equal to 4 by 3r that is equation number 1 అనుకోండి. Equation number 1 lambda 1 equal to 4 by 3r, that is equation number 1. Next 1 by lambda 2 is equal to r into a series Paschen అంటే third one Lyman, Balmer, Paschen third one. So first member అంటే third one 1 by 3 square అంటే 9 minus 4 square అంటే 16. So 1 by lambda 2 is equal to r bracket begin ఎంత ఉంది 144 144 ఎంత అవుతుంది 7. Okay, lambda 2 is equal to what? 144 by 7r. Okay, this is the lambda 2 equation number 2 so lambda 1 by lambda 2 is equal to, okay, of course r is there, r get cancel out, ఇందులో r ఉంది అందులో r ఉందనా, so cancel అయిపోతుంది అనుకో. lambda 1 value 4 by 3r, 7r by 144 cancel out by, so 2 2s are 2 7s are 2 2s are అంతేగా. లేదంటే మనకి ఈజీగా 4 తోనే 4 3s are 6 are, so 7 by ఎంతరా 108. that is the answer. 7 is to 108. Write down. Okay, next one. Next one, that is problem number 14 problem number 14 abhay. The ratio of maxima to minimum possible radiation energy in Bohr's hypothetical hydrogen atom is equal to అన్నాడు. The ratio of maximum to minimum possible radiation energy అవి ఒకసారి మీరు చూడాలి. E is equal to h nu, that is equal to hc by lambda, hc into 1 by lambda value r z square 1 by n1 square minus 1 by n2 square. Listen carefully. ఇక్కడ ఫస్ట్ మెంబరు లాంగెస్ట్ వేవ్ లెంత్. ఫస్ట్ మెంబరు లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే వేవ్ లెంత్ అనేది ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి వేవ్ లెంత్ పెరిగితే ఎనర్జీ అనేది బాగా తగ్గుతుంది. అంటే ఫస్ట్ మెంబర్ ఎనర్జీ ఈజ్ మినిమం, లాస్ట్ మెంబర్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం. సో ఈ మ్యాక్సిమాకి n1 ఎంత 1, లాస్ట్ మెంబర్ కదా n2 ఎంత ఇన్ఫినిటీ. సో లైక్ దిస్ ఈ మినిమాకి n1 లైబ్రేగా 1, n2 వచ్చి 2 మినిమం ఎనర్జీ మ్యాక్సిమం వేవ్ లెంత్.
మినిమం ఎనర్జీ మ్యాక్సిమం ఎనర్జీ హైపోథెటికల్ హైడ్రోజన్ ఆటం ఫస్ట్దే లైవన్ సిరీస్. సో ఇక్కడ మనకి ఓకేరా. సో ఈ మ్యాక్సిమా ఈజ్ ఈక్వల్ టు ఎటు తిరిగి ఎంత కాన్స్టెంట్సే కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి బై 1/1² అంటే 1 1/∞ అంటే 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈ మినిమా చూడండి బై మినిమా ఈజ్ ఈక్వల్ టు 1/1² అంటే 1 మైనస్ 1/2² అంటే 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఈక్వేషన్ నెంబర్ 2. సో మ్యాక్సిమా బై మినిమా రేషియో 1/3/4. సో 4 is to ultimately 4/3 by 4/3 or 4 is to 3. 4 is to 3. That is the answer. 4/3. Option 3 ra. Option 3. Okay, done. 15 ra. I will go for 15. Frequency of series limit of Lyman series of hydrogen atom in terms of Rydberg constant R and velocity of light c. ఏమడిగాడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిరీస్ లిమిట్ ఆఫ్ బల్మర్ సిరీస్. అరే సిరీస్ లిమిట్ ఆఫ్ బల్మర్ సిరీస్ n1 ఈక్వల్ ఎంతరా 2, n2 ఈక్వల్ ఎంతరా ఇన్ఫినిటీ సిరీస్ లిమిట్. సో 1/λ is equal to r into 1/n1² అంటే 4, n2² అంటే ఇన్ఫినిటీ అవసరం లేదు. సో ఇక్కడ చూడండి ఇది 1/λ వాల్యూ ఎంత వచ్చిందిరా r/4 వచ్చింది. మనకేం కావాలరా c is equal to f lambda, f is equal to c by lambda, c into 1/λ, f is equal to c 1/λ వాల్యూ ఎంతరా r/4. సో this is the frequency by rc/4. సో option 4. Next 16. Write down. Next problem number 16 abay. Listen carefully. Given mass number of gold, mass number ichadra a value 197. Density of gold, density gold ichada abay enti ichadra 19.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నట్రా. అప్పుడు ఎంత అవుతుంది అది +3 అవుతుంది ఇక్కడ. ఎందుకంటే గ్రామ్ అంటేనేమో 10⁻³ చూడండి రాస్తున్నాను. సెంటీమీటర్ క్యూబ్ అంటే 10⁻6 19.7 into 10 పవర్ ఎంత అవుతుంది అప్పుడు 3 అవుతుంది. ఓకే అది kg/m³ రాసేసాను. అవగాడ్రో నంబర్ ఇచ్చాడు ఎంత 6 × 10⁻23. Radius of the gold atom is approximately అన్నాడు. ఓకే చూడండి అబ్బాయి రేడియస్ ఆఫ్ ది గోల్డ్ ఆటము. సో మనకి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమేగా. అప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందా రో ఇంటూ వాల్యూమ్. మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ అంటే 4/3πr³ కదా. మాస్ నంబర్ అన్నప్పుడు మనం టోటల్ ఇంక్లూడింగ్ ఏ ఇంటూ జెడ్. జెడ్ కూడా రాయాలి కదా. మాస్ నంబర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంటూ మాస్ ఆఫ్ ద ఈచ్ ప్రోటాన్. అంతే కదా. మాస్ ఎంత మొత్తం మాస్ రావాలంటే ఆ న్యూక్లియస్ మొత్తం మాస్ రావాలంటే మాస్ ఆఫ్ ద ఈచ్ ప్రోటాన్ కానీ న్యూట్రాన్ కానీ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఎం అంటే ఏ ఇంటూ ఎంపీ నాన్న. ఎం అనేది ఏంది మాస్, టోటల్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఏముంటాయి ఫర్ ఎగ్జాంపుల్ 197 ప్రోటాన్స్ ఉండి అనుకుందాం. మరి దాని ఈచ్ మాస్ ఎంత, మాస్ ఆఫ్ ద ప్రోటాన్ వచ్చేసి అది కూడా మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది. సో మాస్ నెంబర్ రావాలంటే మాస్ ఆఫ్ ద న్యూక్లియాన్, టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంటూ మాస్ ఆఫ్ ద ఈచ్ న్యూక్లియన్. దట్ ఈజ్ ఈక్వల్ రో ఇంటూ 4/3 ఇంటూ πr³. ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్రాస్ మల్టిప్లై r³ ఈజ్ ఈక్వల్ చెప్పండి 3 AMP
by 4 rho pi రా. సో ఇక్కడ నేను పై క్యాన్సిల్ చేశాను, పై 3 క్యాన్సిల్ చేశాను, అప్రాక్సిమేట్లీ క్యాన్సిల్ చేశాను. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడో 197గా, ఎంపీ వాల్యూ ఎంత 1.67గా, 10⁻27 కదా, మాస్ ఆఫ్ ప్రోటాన్ రా, బై 4 రో వాల్యూ ఎంత బై, దాన్ని నేను ఎట్లా రాస్తున్నానంటే 7 ఈ సైడ్ తీసుకొస్తే 197 ఇంటూ 10⁻2 రాశాను. ఓకే డన్, క్యాన్సిల్ అది. సో ఈ 6 ఈ పక్క తీసుకొస్తాను రా, ఈ సైడ్ 16.7 ఇంటూ 10⁻². చూడండి ఒకసారి, ఇక్కడ ఎంత అవుతుంది, 28 అవుతుంది అబ్బాయి. 28లోంచి 2 -28 ఇటు వస్తే ఇది -28 -30 అవుతుంది, టోటల్గా -30 డివైడెడ్ బై 4 రా. 4 4 రా అబ్బాయి, r³ అంతేగా, 4 4 సార్. సో ఇప్పుడు మనకి క్యూబ్ అంటే -10 అవుతుంది, ఇది 10⁻−10 మీటర్స్. ఇది 4⁻⁴ అంటే ఎంత అవుతుందిరా, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, 1.6 ఆ రేంజ్లో వస్తుంది అబ్బాయి. మీకు ఆప్షన్ ఒకసారి పవర్లో చూసుకుంటే 1.5, r is equal to 1.5 10⁻−10 మీటర్స్. నానా ఇక్కడ 4⁻⁴ 1.5 into 1.5 into 1.5 approximately. Okay, see that is the radius. Write down. అర్థమైంది చూడండి, ఇది మాస్, టోటల్ మాస్ ఆఫ్ ది న్యూక్లియస్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ మొత్తం 197 ఉండి ఇంటూ మాస్ ఆఫ్ ద ఈచ్ న్యూక్లియాన్. Mass of each nucleon 1.67 10⁻−27. That is a constant value. Okay, write down. Next, problem number 17. So transition between the 3 energy levels in a particular atom give rise to 3 spectral lines of wavelengths in increasing magnitudes. Magnitude పెరుగుతూ ఉందండి, λ1 λ2 and λ3. అంటే λ1 increasing less than, λ2 less than λ3. రైజ్ అవుతా ఉందిరా, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తక్కువ, కొద్దిగా ఎక్కువ, ఇంకా ఎక్కువ. అంటే λ1 అనేది స్మాలర్ వాల్యూ. అంటే λ1 అనేది స్మాల్ అంటే ఎనర్జీ వచ్చి హై ఉంటుందిరా, ఎనర్జీ ఈజ్ హై. లిసన్ కేర్ఫుల్లీ, ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్లెంత్ అబ్బాయి, ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్లెంత్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ కరెక్ట్లీ రిలేషన్స్ n1 λ1 అండ్ λ2 λ3. సి 3 ట్రాన్సిషన్ జరిగింది అన్నాడు, జాగ్రత్తగా చూడాలి. ఇది ఫస్ట్ ట్రాన్సిషన్ E1 అనుకుంటారా, ఇది సెకండ్ ట్రాన్సిషన్ E2 అనుకుంటారా, ఇది థర్డ్ ట్రాన్సిషన్ E3 అనుకుంటారా. ఓకేనా, ఇది n1 = 1 2 n = 3. ఒకసారి చూడండి, ఒకసారి కేర్ఫుల్ చూడండి. దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఎందుకు రిలీజ్ చేస్తుందా అంటే ఇక్కడ ఎనర్జీ ఎంత బాయ్ 13.6, ఇక్కడ ఎంత 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్సే 1.51. ఓకే డన్. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, జాస్తి ఉంది. దీనికి డిఫరెన్స్ 10.2 ఉంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తుంది, 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఈ రెండింటికి ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ n = 3 to n = 1 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ ఇంకా తగ్గుతుంది. ఇక్కడ ఎనర్జీ బాగా తగ్గుతుందంటే మీనింగ్ ఏంటిరా, వేవ్ లెంత్ అనేది ఎక్కువ అవుతుంది, వేవ్ లెంత్ అనేది బాగా రైజ్ అవుతుంది. ఈ ట్రాన్సిషన్ వేవ్ లెంత్ ఇస్ వెరీ వెరీ స్మాల్ బికాస్ ఆఫ్ ఎనర్జీ ఇస్ హై. ఓకే, సి ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ E1 is equal to E2 plus E3 is clear. E1 is equal to ఇది ప్లస్ ఇది కలిపితే E1 వస్తుంది.
ఈ అంటే ఎదురా ఎస్సీ బై ల్యాండా 1 ఎస్సీ బై ల్యాండా 2 ప్లస్ ఎస్సీ బై ల్యాండా 3 cancel out common this cancellation right. Okay, done. That is the answer. 1 by lambda 1 is equal to 1 by lambda 2 plus 1 by lambda 3. 1 by lambda 1 equal to 1 by lambda 2 plus 1 by lambda. That is option 3 by 17. Option 3. Okay. Next 18. And very easy. Okay, easily understood. ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తే కనుక ట్రాన్సిషన్ అయితే మోర్ ఎనర్జీ ఎమిట్ చేస్తుంది. మోర్ ఎనర్జీ అంటే మినిమం వేవ్ లెంత్. ఓకే 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 నెక్స్ట్ 18 అబ్బాయి. An electron in hydrogen atom makes a transition from n equal to n1 to n equal to n2 స్టేట్కి వచ్చింది. ఏదో హైయర్ ఇంకా లోయర్కి వచ్చింది. ఓకేనా? ద టైం పీరియడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద ఇనిషియల్ స్టేట్ ఈజ్, టైం పీరియడ్ అనేది ఇనిషియల్ స్టేట్ ఈజ్ ఎంత అన్నాడా అంటే టైం పీరియడ్ ఆఫ్ ఇనిషియల్ స్టేట్ ఈజ్ 8 times ద ఫైనల్ స్టేట్ అన్నాడు. T1 equal to 8 T2. Possible values of n1 and n2 are already I told you. See dear students, time period is directly proportional to cube of the orbit number. Time period is directly proportional to cube of the orbit number. Already I told you. Okay. మీకు ఎట్లా కావాలంటే ఇది చూడండి బాయ్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. ఈ డిస్టెన్స్ సర్కంఫరెన్స్ అయితే టైం పీరియడ్ అవుతుంది అబ్బాయి. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 pi r by v రా. t ఈజ్ ఈక్వల్ టు 2 pi into r. r ప్రపోర్షనల్ టు n స్క్వేర్ రా. రేడియస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అన్న v వచ్చి v ప్రపోర్షనల్ టు 1 by n రా. పైకి వస్తే ఎంత అవుతుందిరా 2 pi n క్యూబ్ అవుతుందిరా. ఇది టు కాన్స్టెంట్ t ప్రపోర్షనల్ టు n క్యూబ్. ఓకే ఇక్కడ చూడండిరా t1 by t2 ఈజ్ ఈక్వల్ టు n1 by n2 హోల్ క్యూబ్. T1 ఎంత 8T2 T2 n1 cube by n2 cube cancel అబ్బాయి. 2 cube by 1 cube is equal to n1 by n2 రాసుకోవచ్చా? సో అల్టిమేట్లీ n1 by n2 is equal to ఎంత వచ్చిందిరా 2 by 1. 2 by 1 అనేది అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను అబ్బాయి. అల్టిమేట్లీ 4 by 2 దట్ ఈస్ ద ఆన్సర్. n1 ఈక్వల్ ఎంత అబ్బాయి ఇప్పుడు 4, n2 ఈక్వల్ ఎంత 2. 4 ఆర్బిట్ ఇంకా 2 ఆర్బిట్కి అది ట్రాన్సిషన్ జరిగింది. n1 ఈక్వల్ టు 2, n1 ఈక్వల్ టు 4, n2 ఈక్వల్ టు ఆప్షన్ 1. రైట్ డౌన్. నెక్స్ట్ I will go for problem number 19. Problem number 19 చూద్దాం. Okay. An electron revolving in an orbit of radius r ఇచ్చాడు అబ్బాయి 0.5 angstroms. Okay. In a hydrogen atom executes 10 power 6 revolution per second. Frequency కూడా ఇచ్చాడు రే 10 power 6 revolution per second is nothing but hertz. 10 power 16 really, sorry. Okay. The magnetic moment of the electron due to its orbital motion. ఏమడిగాడు బై magnetic moment. Magnetic moment is equal to product of current and area of cross section. Area of the loop. I అంటే E by T గా ఇంటూ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. E ఇంటూ 1 by T అంటే F బై ఇంటూ పై ఆర్ స్క్వేర్. E అంటే 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19. ఫ్రీక్వెన్సీ 10 to the power of 16. పై అంటే 3.142. R అంటే 0.5 రా. దీన్ని 1/2 రాస్తున్నాను. 1/2 యాంగ్స్ట్రామ్స్ అంటే 1/4 యాంగ్స్ట్రామ్ అంటే 10 పవర్ మైనస్ 10 అబ్బాయి. జాగ్రత్త చూడరా. ఈ 6 ఈ పక్కకు వస్తే ఏమైందిరా ఇది 20 అయింది. ఓకే డన్.
4 1s 4 4s ఓకే. ఇప్పుడు ఎంత ఉందిరా 4 into 3 అప్రాక్సిమేట్లీ సంథింగ్ కూడా ఉంది 12 అనుకోండి, జస్ట్ 12 into 10 ఫర్ హాఫ్. జాగ్రత్త చూడండి అబ్బాయి, ఇది -20, ఇది -30 అంతే కదా. సో -30 నుంచి 16 లెస్ చేస్తే 14, ఏ 14 రా -14. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, ఆప్షన్కి వెళ్దాం మనం. ఆప్షన్లో వాడు 16 ఉంది. ఓకే 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 సారీ, ఇక్కడ చూడరా ఆర్ వాల్యూ 1/2 యాంగ్స్టామ్ అంటే 1/4 10⁻⁻10 హోల్ స్క్వేర్ కాబట్టి 20 అవుతున్నారు. ఇది 40లోంచి 16 లెస్ చేస్తే ఎంత అవుతుంది అబ్బాయి? 40 కదా, 30 24 అరై 24. అది మనకి ఇప్పుడు ఆప్షన్స్లో 23 ఫార్మేట్లో ఉంది కాబట్టి m = 1.2 into 10⁻⁻23. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏంట్రా? కరెంట్ ఆంపియర్, ఏరియా మీటర్ స్క్వేర్. అది ఆన్సర్ 1.2 10⁻⁻23 రా. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అబ్బాయి, 1.2 10⁻⁻23 ఆంపియర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్, so next numerical problem, that is problem number 20. Problem number 20 ra. So listen carefully. How many revolutions does an electron complete in 1 second in the first orbit of hydrogen atom anata? How many electrons does an electron complete in 1 second? ఒక సెకండ్ లో ఎన్ని రెవల్యూషన్ చేస్తుందంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అడిగాడు. ఫ్రీక్వెన్సీ అడిగాడు రై, జాగ్రత్త చూడాలి. సింపుల్గా మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అడిగాడు కాబట్టి ఒకసారి చూడరా. మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమేగా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ అంటే సర్కంఫరెన్స్ 2πr బై టైమ్. v ఈజ్ ఈక్వల్ టు 2πr 1/d అంటే f కదరా. వాడు అడిగిన ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఆర్బిట్ ఫ్రీక్వెన్సీ అనేది. సో f ఈజ్ ఈక్వల్ టు v/2π into r అంతేగా. f ఈజ్ ఈక్వల్ టు v/2πr. ఓకే, f ఈజ్ ఈక్వల్ టు v వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్ వచ్చేసి రైట్ 2.2 into 10⁻6 అబ్బాయి. ఓకే, 2 పై వాల్యూ నేను 22/7 రాశాను రా ఇంటూ. ఓకే, ఆర్ వాల్యూ ఎంతరా 0.5 యాంగ్స్టామ్స్ అనుకుంటే 1/2 అనుకోండి. యాంగ్స్టామ్ ఈజ్ 10⁻−10. 2 క్యాన్సిల్ అబ్బాయి. ఈ 2 ఈ పక్క వస్తే ఇది ఎంత ఇదిరా 5 అయింది అంతే కదా. ఇది కూడా క్యాన్సిల్ రా. సో అల్టిమేట్లీ ఎంత ఉందో ఆన్సర్ ఇంకా 5 into 10⁻². ఇది పైకి వస్తే 15. ఓకే, అప్రాక్సిమేట్లీ దట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్లో వాడు 6.6 ఇచ్చాడు రా. ఓకే, 10⁻50 ఇచ్చాడు. ఓకే, డన్. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ 0.53 ఉంది. నేను 0.5 రాశాను, 0.53 ఉంది. అంటే ఇంకా కొద్దిగా మైనస్ చేశాను, తీసేసాను, లెస్ చేశాను కాబట్టి కొద్దిగా తగ్గింది. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్. నెక్స్ట్ న్యూమరికల్, దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 21. ఓకే, డన్. 21 రా. ప్రాబ్లం నెంబర్ 21. ప్రాబ్లం నెంబర్ 21. 21 రా. ఏంటో 21. If one were to apply Bohr model to particle of mass m, charge q, moving in a plane under the influence of magnetic field B. Okay. Energy of the charged particle in the nth level. Electron evolve అవుతున్నాడు అబ్బాయి. Of course magnetic field కూడా ఉంది. nth level లో evolve అవుతుంది కాబట్టి అంటే సర్టెన్ హైట్ లో evolve అవుతుంది కాబట్టి దాని పొటెన్షియల్ ఎనర్జీ కన్సిడర్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mb. Suppose mb cos theta, theta equal to 0 degree, cos 0 1. Potential energy is equal to m into b. Of course, energy is equal to magnetic moment. నేనేం చేస్తానంటారా m/l రాస్తున్నా ఇంటూ
B into L రాశాను. మ్యాగ్నెటిక్ మూమెంట్ బై ఆర్బిటాల్ యాంగులర్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ బై ఆర్బిటాల్ యాంగులర్ మూమెంటం ఈజ్ నథింగ్ బట్ ఏంటిది బోర్ మ్యాగ్నెటాన్. బోర్ మ్యాగ్నెటాన్ ఫార్ములా ఏంటరా E/2m, దాని వాల్యూ అది, ఇంటూ B ఇంటూ L. What is the value of angular moment? Orbital angular momentum according to Bohr's theory. Orbital angular momentum of electron in nth orbit is equal to nh/2 pi. Okay. ఇప్పుడు చెప్పండి రా. n ఓకే బ్రాకెట్ బిగిన్ E B H బై, లేదంటే EH రాయండి, B తర్వాత రాయండి, EH బై EHB EHBరా. ఓకే 4 పై m ఇదిరా ఎనర్జీ అదబ్బా ఎనర్జీ. సో మీరు ఆప్షన్ 21 వచ్చేసి 4th ఆప్షన్. ఓకే వాడు ఈ బదులు ఏం రాశాడు అని క్యూ రాశాడు. క్యూ BH/4πm ఏదైనా ఒకటే. ఓకేనేనా. HQB HQB/4πm. ఓకే ఆప్షన్ 4 into n. ఓకే డన్. 22 orbits of a particle moving in a circle. Orbits of a particle moving in a circle, okay, are much that, sorry, orbits of a particle moving in a circle are such that the perimeter of the orbit is equal to integer number of de Broglie wavelength annadra. Alright, de Broglie wavelength. So 2 pi r is equal to nh according to explanation of Bohr second postulates by de Broglie. 2 pi r equal to nh by, sorry, 2 pi r is equal to 2 pi r is equal to nth orbit evaluatunnaga. So 2 pi r is equal to n lambda, sorry, n lambda, that's correct. 2 pi r is equal to n into lambda అంటే h/mv. ఓకే రా. ఇప్పుడు చూడరా ఏమన్నాడు. ఓకే ఇంటీజర్ నెంబర్ ఆఫ్ de Broglie wavelength of the particle అంటే mvr equal to nh, mvr equal to, sorry, 2 pi r equal to n lambda, 2 pi r equal to n lambda, 2 pi r equal to n into lambda according to de Broglie's theory h/mv. de Broglie wavelength lambda h/mv. okay, for a charged particle moving in a plane perpendicular to the magnetic field move అన్నాడు బై. the radius of the nth orbital will be, the radius of nth orbital will therefore be proportional to nth orbital, proportional to radius ki n ki relation అడిగాడు రా. what is the relation between n and radius? ఇది అడిగాడు. ఇక్కడ ఒకసారి చూద్దామన్నా. already we know whenever the charged particle enter into the magnetic field which is moving in a circular path, okay, because of magnetic field, the radius of the charged particle r is equal to what? mv/eb లేదా qb. so what is the value of mv? mv equal to ebr. okay, substituting in this 2 pi r is equal to nh by mv value ఎంతరా? mv value ebr. క్రాస్ మల్టిప్లికేషన్ ఏంట్రా? r ఈ పక్క వస్తే ఏమవుతుందిరా? r square is equal to what? n. రిమైనింగ్ మొత్తం కాన్స్టెంట్స్ అబ్బాయి, కాన్స్టెంట్స్. r square is equal to ఎంత అవుతుందిరా? n. r ప్రపోర్షనల్ ఏమవుతుందిరా? n whole to the power of 1/2. that is the answer. so r proportional to n whole to the power of 1/2, that is the answer. 22 option 4. 22 bit option 4th one. okay na. okay, next by 22 completed. 23 ra. 23 chundra. in hydrogen spectrum, okay, the shortest wavelength in Balmer series is lambda. Shortest wavelength in Balmer series 1 by lambda is equal to r into Balmer కాబట్టి 2 square by 2 square అంటే ఎంత? 4 minus 1 by infinity. shortest wavelength అదేగా
లాంబ్డా ఈక్వల్ ఎంత ఇప్పుడు 4/r. ఓకే డన్. ఇది షార్టెస్ట్ వేవ్ లెంత్. The shortest wavelength in bracket series will be bracket Lyman, Balmer, Fashion, bracket. Bracket n equal to 4. Is n1, n2 equal to infinity, shortest కాబట్టి. So 1/λ2 అనుకోండి, r into n1 square అంటే 16. ఓకే, λ2 ఎంత ఇప్పుడు 16/r. ఇప్పుడు చెప్పండి రా, λ2/λ1 ఇది రాస్తున్నారా? λ1 ఎందుకు λ అన్నాడుగా. λ2 వచ్చేసి 16/r ఇంటూ λ వాల్యూ ఎంతరా? λ వాల్యూ వచ్చేసి r/4. 4 4 r క్యాన్సిల్ 4 రా. λ2 వచ్చేసి 4 రైట్ డౌన్. λ2 వచ్చేసి ఎంత బై 4 that is the 23. Next 24, problem number 24. Problem number 24. Problem number 24 nana. Okay, consider third orbit of helium using non-relativistic approach. Third orbit another by n equal to 3, helium కాబట్టి z is equal to 2. Okay, consider third orbit of helium using non-relativistic approach. Speed of electron in this orbit will be, of course, k value ఇచ్చాడు 9 × 10⁹, z equal to 2 అని ఇచ్చాడు, వాడి h value ఇచ్చాడు. ఓకే, ABMD 2015 పెట్టిండా. స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ దిస్ ఆర్బిట్ విల్ బి అన్నాడు. మనకి వెలాసిటీ ఫార్ములా ఏదరా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు E డివైడెడ్ బై 2 ε0 NH. See this, ZD by 2 ε0 NH రా. మనకి ఇక్కడ Z/n ఇంటూ E by 2 ε0 H. V is equal to Z ఎంత బై 2 రా, n ఎంతరా 3 రా. ఇది ఎంతది 2.2 ఇంటూ 10⁶ ఏగా. థర్డ్ ఆర్బిట్ కూడా ఉంది, థర్డ్ ఆర్బిట్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడరా ఎంత బై, ఇది 4.4 ఇంటూ 10⁶/3 అవుతుంది. లేదంటే 44 ఇంటూ 3 ఇంటూ 10⁵ అవుతుంది, 44/3. సో మనకి ఇక్కడ రొట్లో 14 ఉందిరా, 4 పాయింట్ 5 V is equal to 14.6 into 10⁵ meter/second approximately. వాడు 1.46 into 10⁶ ఇచ్చాడు. ఓకే డన్. ఏం లేదు, ఆ పక్క తీసుకెళ్ళాడు జస్ట్. దట్ ఈస్ ఎ సింపుల్ మెథడ్. ఆటమ్ బిట్స్ అన్నీ కూడా వెరీ లెవెల్ 2 అయిపోయింది, లెవెల్ 3 కూడా అయిపోయింది అబ్బాయి, వెరీ ఈజీ. ఓకే, మీరు డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ కంప్లీటెడ్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ చెప్పాను, ఆటమ్ చెప్పాను. మీరు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే రావు, ముందే చెప్తున్నాను. ఓకే, డూ హార్డ్ వర్క్. ఓకే, సో మనం నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆల్రెడీ మీకు థియరిటికల్ కాన్సెప్ట్, ఆబ్జెక్టివ్ థియరిటికల్ కాన్సెప్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మీకు సార్ చెప్పేశాడు. నేను మొత్తం కూడా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత మీకు టెస్ట్ పెడతాను. ఓకేనా? ఈ టెస్ట్ కంపల్సరీగా అటెండ్ చేయాలి. ఓకే, మీరు వీడియో చూడకపోతే మీకు ఏం రాదు, చూసి వాటిని ఒక ఆర్డర్లో నోట్స్ రాసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ అందరూ కూడా వీడియో చూడాలి, ప్రాక్టీస్ చేయాలి, లేదంటే ప్రాబ్లమ్స్ రావు, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అంటూ రావు. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.